హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే శివరాత్రి రోజు మనకి గరిటపల్లి పరిధిలో ఉన్న సర్వారం అనే గ్రామంలో ఊరు బయట ఒక మనకి శివలింగం అయితే కనపడిందంట. అది కూడా ఒక గోపి అనే వ్యక్తికి కల్లో వచ్చి కనిపించిందంట. తను వెళ్ళి గుట్ట దగ్గరికి వెళ్ళి చూడగా ఆ లింగం అయితే కనిపించిందంట. సో అది నాకు వీడియో అయితే షేర్ చేశారు, నాకు మంచిగా అనిపించింది. సో అందుకని నేను ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా ఎలా అయితే వాళ్ళు ఆ పుట్టలో నుంచి లింగాన్ని తీశారో అది మొత్తం యాజ్ టీజ్ నేను పెట్టేశాను. చూడండి, మీకు బాగా నచ్చుతుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. అవతల కొబ్బరికాయ కొట్టిన అవతల కొట్టి ఆ దండం పెట్టుకుని ఒకటే పోతుంటే సూర్యుడి కిరణాలు ఇట్లా పడుతున్నాయి వీటి మీద నుంచి. ఇప్పుడు పడుతుంటే ఏంది ఇట్లా పడుతున్నాయి డిఫరెంట్గా అని చెప్పి వీడికి వచ్చి ఈ గుండు మించి చూసిన. ఆ కోమల నుంచి బాగా ఏంది కిరణాలు పడుతుంటే ఇటే వచ్చి చూసేసరికల్లా ఫస్ట్ కలర్ తీసుకుని ఇదేమనుకుని వెలిగిస్తే లేదు. మళ్ళీ అటువైపు చూసి సెల్ తీసుకొని లైట్ వేసి చూసేసరికల్లా ఆడుంది తీసిన తర్వాత నల్ల రాయి కనబడింది. ఇంకా పూర్తి అట్లా వెలిగించేసరికల్లా గీతలు కనబడి అప్పుడు ఫోటోలు తీసి రానియర్రా నాయన. ఇప్పుడు గుండదేగా మనం పోతే వాళ్ళు వస్తారు. గొడ్డలు తీస్తే ఇప్పుడు ఆ గుండదే గీతలు కూడా కనబడుతుంది. ఇట్లా నావాళ్ళు పడా అంటే నాకు ఇప్పటికిప్పుడు మంచిగా ఉంది, నాకు ఇప్పుడు జ్వరం తగ్గిందని చెప్పి పండుకునేటప్పుడు నేను మొక్కు అనుకున్నమాట. నాకు జ్వరం తగ్గి నేను పొద్దున్నే శివాభిషేకం చేసుకునేది. 12 సంవత్సరాల నుంచి నీసు కూడా తినట్టు నేను అసలు తినకనే. అయ్యి ఊదిబత్తీలు జాగ్రత్త అయ్యారు సంచాన్ని సరే కనుక వచ్చింది. ఈ దీపాన్ని అవతల పక్క పెట్టి నీళ్ళు పోతే తాట కాపడుతుంది. నీలాభిషేకం చేసినట్టు ఫస్ట్ కాన్ రాగానే మొత్తం నీళ్ళు చేస్తే బాగుండేది. మనవసరండి దాన్ని ఎప్పుడైనా సరిగ్గా చేయబెట్టి తీసారు కదా, మంచిగా దండం పెట్టుకోండి. దాని చుట్టుపక్కల చిన్న ఏదైనా గెలకబాగిరిగా గెలకబాగిరిగా ఆపడదు కాబట్టి అందుకని వచ్చింది బయటికి. దాని మీద కింద ఉండబడి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడండి, పానకట్ట ఉంది. కదిలే మాకండి ఓన్లీ అట్లా ఉన్నాయండి. దాన్ని పెద్దగా అంటే కింద ఉంటదిలే కానీ కదిలే మాకండి అట్లా ఉన్నాయండి. గోపి కదిలే మాకు కిందికంటే చుట్టుది ఏదన్నా మేకుంటే బాగుండట్లేదు. మేకు కదిలిద్దాం చిన్నగా. దాంతో వేలిసిన అదేండి అదే మనకి బ్రహ్మసూత్రాలు అదే ఉన్నాయి కదా. అది కూడా చేతితో తీస్తే వస్తాయి. నీళ్ళు కూడా తీసుకుంటాయి కాబట్టి మొక్కలలో ఒక్కోసారి పాములు ఉంటాయి కాబట్టి నీళ్ళు కూడా మరీ చేయి పెట్టకూడదు. చిన్న చిన్న గుణపం లాంటి నీళ్ళు కూడా వస్తాయి. ఏం బాబు ఏది ఉండదు. ఆయన ఒక్కనే ఎందుకు చేస్తావు? ఆయన ఒక్కనే ఎందుకు చేస్తావు?
చేతులతో ఆయన ఒక్క నేను కనుక ముందు కొని